అండి, నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాళ ఈజీ ఈవినింగ్ స్నాక్స్ వచ్చి 3 బంగాళదుంపలతో 1/2 కప్పు శనగపిండితో ఈవినింగ్ స్నాక్స్ చేసుకుందాం. ఇప్పుడు 3 బంగాళదుంపలు దాని మీద పొట్టుని తీసేసుకుని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు తురుములు తీసుకుందాం కదండి. ఆ తురుములను పెద్ద రంధ్రాలు ఉన్నాయి, అందులో నుంచి తురుముకుందాం. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తురుముకున్నాం కదా, ఆ తురుములో నుంచి ఒక చుక్క నీరు కూడా ఉండకోకుండా పిండుకొని పెట్టుకుందాం. అంటే చేత్తో కాకుండా స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్తో చక్కగా వడకట్టుకుందాం. ఇప్పుడు వడకట్టుకుని వేస్ట్గా వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా, అది మనకు అవసరం ఉండదండి. ఇప్పుడు మనం తురుముకున్న బంగాళదుంపల్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అజ్వాన్ వేసుకుందాం, వాము వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మళ్ళీ ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక పిరికెడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. కారం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు చక్కగా కలుపుకొని మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుందాం. ఇంకా మనం అనవసరంగా నీరు వేసుకోకూడదండి. నీరు మనం బంగాళదుంపలకు వస్తుంది కదా, తడిగానే ఉంటుంది కదా, తడితోనే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందాం, సూజీ రవ్వ. చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఈజీగా అయిపోతుందండి. అప్పటికప్పుడు మనకి హడావుడి ఏమీ లేకోకుండా చక్కగా అయిపోతుంది. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం. చూసారా, ఇంక మనం నీరు వేయకోకుండానే శనగపిండి బొంబాయి రవ్వ కలిసిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్ని వడల్లాగా వేసుకొని ప్యాన్లో వేసుకుందాం. డీప్ ఫ్రై కాకుండా మామూలుగా వేసుకుందాం. చూసారా, మనం ప్యాన్లు ఎన్ని పడతాయో అన్నీ చేసుకొని 2 పడితే 2, 4 పడితే 4 వేసుకుందాం. అంటే మనం వెంటనే టర్న్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ ఆగాక టర్న్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా మన ఇళ్ళకి ఎవరన్నా గెట్స్ వచ్చినా ఎవరొచ్చినా అప్పటికప్పుడు మనం టెన్షన్ పడుకోకుండా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.